నా పేరు చంద్రకళ. నేను ఎల్బీ నగర్ అల్మాస్గూడ నుండి వచ్చాను. ఈ పుణ్యక్షేత్రం అనేది నేను ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చాను. చాలా డేస్ నుండి అనుకుంటున్నాం కానీ కుదరలేదు. కానీ ఇక్కడికి వచ్చాక చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకు. మెయిన్గా బొట్టు పెట్టే విధానం బాగా అనిపించింది. స్పెషల్గా అంటే స్పెషల్ అట్రాక్షన్ అంటే మనం బొట్టుదని చెప్పుకోవచ్చు. ఇక్కడ లోపలికి వెళ్ళాక అన్ని లింగాలు మనం స్వయంగా అక్కడికి వెళ్ళి చూసినట్లే అనిపించింది. ఒక్కొక్క లింగం ఒక్కొక్క పేరు అన్నీ స్పెషల్గా బాగా అనిపించింది నాకు మెయిన్గా. తర్వాత అక్కడ లోపల వాళ్ళు చెప్పే విధానం కానీ మనకు తెలియకుండా ఎక్కడ ఏం మిస్టేక్స్ లేకుండా వాళ్ళే చెప్తున్నారు ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్ అనేది. ఆ ప్రాసెస్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చి గోశాలకి వెళ్ళాను నేను. వాళ్ళే మనకి ఫుడ్ ఇచ్చి గోమాతకి పెట్టమనేది ఎక్కడ చూడలేదు నేను ఇప్పటికైతే అలాంటి టెంపుల్స్లో. ఇంకోటి మేము జ్యోతిర్లింగ అభిషేకాలకి కూడా అమౌంట్ డొనేట్ చేసాము. అది కూడా బాగా అనిపించింది. పుణ్యలింగేశ్వర స్వామి అభిషేకానికి అమౌంట్ అనేది డొనేట్ చేయడం జరిగింది. కానీ నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది ఈ టెంపుల్కి రావడం. 12 జ్యోతిర్లింగాల సహిత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో శివాంకితమైన మహాశివరాత్రి నాడు మీకు ఇష్టమైన జ్యోతిర్లింగాలకు అభిషేకం జరిపించుకొని శివానుగ్రహం పొందండి. ఒక్కో జ్యోతిర్లింగానికి 1116, 12 జ్యోతిర్లింగాలకు కలిపి 13,392. బుకింగ్ చేసుకున్న భక్తుల పేర్లపై శివరాత్రి రోజున అర్చకులచే జలాభిషేకం చేసి గోత్రనామాలతో అర్చనలు జరిపించబడును. బుకింగ్స్ జరుగుతున్నాయి. ఆలయ వెబ్సైట్ లేదా ఆలయ నంబర్లను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోండి.